దూర్జటి మహాకవి, శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి దూర్జటి మహాకవి ఆయన చెప్పింది ఏంటంటే, రే ఏంటేంటో వేదాలు, పుణ్యాలు, పురస్కారాలు, హోమాలు ఇవన్నీ చేయటం కాదు. అవన్నీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవన్నీ తెలియని మనుషులు ఉన్నారు. అవన్నీ తెలియని జంతువులు ఉన్నాయి. అవన్నీ తెలియని పురుగులు, పాములు ఉన్నాయి. అవన్నీ తెలియని క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ నేను మోక్షాన్ని ఇవ్వగలను. ఏ వేదంబు పఠించలూత. సాలెపురికి ఏ వేదం చదువుకుంది? భుజగం ఏ శాస్త్రములు చూచింది. పాము ఏ శాస్త్రములు చూచింది? తానే విద్యాభ్యసనం వచ్చే కరి. ఏనుగు వెళ్ళిపోయి ఏ విద్యాభ్యాసనం చేసింది? చెంచు ఏ మంత్రం ఊహించాడు? చెంచు ఏ మంత్రం ఊహించాడు? వాడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. గోదావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు అని చెప్తున్నాడు. గోదావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాశక్తి గాక జంతు తదికి శ్రీకాళహస్తీశ్వరా. అది ఆయన చెప్పింది. అటువంటి ఆటవిక మానవుడు యొక్క పాత్రని పోషించేటువంటి మా మంచు విష్ణు ధన్యజీ ధన్యజీ ధన్యజీ. ఎవరో ఇద్దరో మహానుభావులు పోషించేటువంటి పాత్ర.